ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్. బట్ నాకు ఏం రాదు కదా మామ, సో సేమ్ యునో. నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా, ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. థింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగర్ ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నాను కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్, ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్స్లు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు, నాకు కాదు, టామ్. సో నో అండి. ఐ యూ సీరియస్లీ ఆస్కింగ్ మీ? ఐ హోప్. యా ఓకే. అండ్ ప్రియదర్శి